తప్ప వారు గత 60 రోజులుగా లేదా 70 రోజులుగా వారు ఈ నియోజకవర్గానికి వారు నియమించబడ్డారు. వారు అభ్యర్థిగా నియమించబడిన మొదటి రోజు నుంచే వారిని పరుష పదజాలంతో కానివ్వండి, లేడీస్తో తిట్టించడం కానీ ప్రతి ఒక్కటి మేము గమనించాం. కానీ ఏ రోజు కూడా మేము మీడియా ముందుకు వచ్చిన సంఘటన లేదు. కానీ ఈరోజు భౌతిక దాడికి దిగడం మా అందరికీ చాలా బాధాకరంగా ఉంది. అలాగే ఏమున్నా మరి మీకు అంత కాన్ఫిడెన్స్ ఏముంటే ఎందుకు ఇలా వస్తున్నారు? ఏదన్నా ప్రజాక్షేత్రంలో పోరాడండి, మీరు ఆ ఓట్లు సంపాదించండి, అంతే తప్ప మీ ఓటమి ఖరారైంది కదా అని చెప్పి ఇలా భౌతిక దాడులని ప్రోత్సహించొద్దు, అలాగే అది చేయకూడదు. తప్పకుండా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఇక్కడ ఈ నియోజకవర్గం వచ్చాక చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చాలా వారు ప్రజల ఆశల్ని వారు అందుకుంటున్నారు. దాన్ని సహించని ఇక్కడ ప్రత్యర్థి బోండా ఉమ్మ గారు ఇలాంటి చేయించారని మేము అనుకుంటున్నాం. ఇక మీద తప్పకుండా మేము ఇలాంటి సహించేది లేదు. మేము కంప్లైంట్స్ అన్నీ పెట్టాం, అలాగే పోలీస్ కంప్లైంట్ కూడా చేసాము. తప్పకుండా దాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే నిందితులను పట్టుకొని శిక్షించాలని చెప్పి మేము అలాగే కోరుతున్నాం. అలాగే నేను చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి కనుబొమ్మ మీద దెబ్బ తగలడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక వ్యక్తి కాదు, అతను ఈరోజు బడుగు బలహీన వర్గాలని అలాగే పేదరికాన్ని మరుగుతున్న ప్రజల్ని అతను ఒక సమతుల్యానికి తీసుకురావాలని చెప్పి తాపత్రయపడుతున్నారు. మరి ఆయన మీద దాడి ఈరోజు ఒక ఎస్టీ మీద, ఒక ఎస్టీ మీద, ఒక మైనారిటీ మీద చేసిన దాడిలా భావించాలి. తప్పకుండా వారు ఏ రకంగా వారందరినీ ఒక లెవెల్కి తీసుకురావాలని తాపత్రయపడుతున్నారో దాని మీద మీరు దాడి చేశారు. ఒక్కసారి మీరు ఆలోచించండి అని చెప్పి మీకు కోరుతున్నాను. అలాగే దీన్ని మేము కానివ్వండి, మా కుటుంబం కానివ్వండి, ఈ దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటిది ఇంకొకసారి జరగకుండా చూసుకుంటాం. మోహన్ గారు హత్య చేయడం కానివ్వండి, ఇతర సంఘటనలు జరగడం కానివ్వండి ఎప్పుడు జరిగాయి? తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే కదా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడైనటువంటి జరిగినాయా? నాకు పొద్దున్న మా పార్టీ వాళ్ళు అంతా అంటున్నారు, పొద్దున్న నన్ను చూడడానికి వచ్చినప్పుడు, సార్ బోండోమాడు వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబం వాళ్ళ పిల్లలు కానీ ఎలా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ యాత్ర అని చెప్పి మేము చూస్తామని చెప్పి సవాల్ ఇస్తున్నామని చెప్పారు. ఆయన కూడా చూడమంటున్నా. మీ ద్వారా ఎలక్షన్ కమిషన్ కానీ పోలీస్ కమిషనర్ గారిని కోరుకునేది ఒకటే, ఇవన్నీ కూడా మీరు దర్యాప్తు లోతుగా చేయండి. ఎవరు ఈ ఘటనకి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈసీ ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది ఏదో సామాన్య వ్యక్తి చేసిన విషయం అయితే కాదు, సామాన్య చేసిన వ్యక్తి విషయం కాదు. క్రిమినల్గా గౌరవ ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి చేసిన పథకం ఇది. ఆ దేవుడు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బయటపడడం జరిగింది. ఆయనకి భద్రత పెంచాలి ముఖ్యమంత్రి గారికి. ఈ చర్యలు చేసేవాళ్ళ మీద, దాడులు చేసేవాళ్ళ మీద పోలీస్ డీజీపీకి కానీ, కమిషనర్ కానీ, ఎలక్షన్ కమిషనర్ కానీ, ఎలక్షన్ కమిషనర్ కూడా వాళ్ళకి ఆదేశాలు జారీ చేయాలి. అలా కాకుండా మా అందరినీ కూడా ముఖ్యమంత్రి గారిని ఈ దెబ్బతగిలితే నాకు ఈ విధంగా మాట్లాడడం ఏమవుతుందని మా కుటుంబం ఏమనుకుంటే చెప్పండి, అందరూ చెప్పండి ఒకసారి. ఎట్లా పడితే అట్లా మాట్లాడచ్చా? ఇలా ఈ విధంగా దెబ్బలు తగిలితే, ఈ విధంగా కళ్ళని ఈ విధంగా దెబ్బలు తగిలితే, ముఖ్యమంత్రి గారికి ఈ విధంగా దెబ్బ తగిలితే మీరు ఏ విధమైన జోక్స్ పెడతారండి? ట్విట్టర్లు పెట్టడం కానీ, జోకులు పెట్టడం కానీ. ఇది జోకులు పెట్టే టైమా? ఇది జోకులు పెట్టే టైమా? నిజంగా ఇదే బాగుండమని అడుగుతున్నాను. ఇదే కంటికోసం నువ్వు పొడిపించుకో ఒకసారి. నిజంగా కనుక నీకు ఇలా జరిగితే కంటికోసారి పొడిపించుకో. అలా పొడిపించుకొని మాట్లాడు, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నారా మీరు? ఏ రోజు కూడా ఇలా ప్రెస్ ముందుకి వస్తామని చెప్పి మేము ఏ రోజు కూడా అనుకోలేదు. ప్రత్యేకంగా మరి ఇలా ప్రెస్ ముందుకు వచ్చి ఇంత బాధపడతామని కూడా మేము ఏ రకంగా అనుకోలేదు. నిన్న సాయంత్రం జరిగిన ఘటన మీ అందరికీ బాగా తెలుసు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జరగడం జరిగింది. అక్కడ జనాలు చాలామంది రావటం, జన సముద్రం అక్కడ ఉండటం, అలాగే
ఆ బస్సు యాత్రకు కానివ్వండి, అక్కడ ఉన్న జరిగిన ఈవెంట్కి కానివ్వండి విశేష స్పందన రావటం మరి ప్రతిపక్షానికి నచ్చలేదనుకుంటా. వారు అన్ని విధాలుగా ట్రై చేశారు. ఈ సభని ఎలా చేస్తారు, ఈ బస్సు యాత్రను ఎలా ముందుకు సాగిస్తారు, ప్రతి ఒక్క మార్గాన్ని ఎంచుకొని దాన్ని ఆపడానికి ప్రయత్నించారు. అవన్నీ కుదరకపోవడంతో, అవన్నీ విఫలం అవ్వడంతో వారు డైరెక్ట్గా భౌతిక దాడికి దిగడం జరిగింది. అది చాలా బాధాకరం. సరే, అది చేసిన తర్వాత కూడా వారు ఒప్పుకోవడమే కాకుండా మరి సోషల్ మీడియాలో దాన్ని చాలా అసహ్యంగా కానివ్వండి, చాలా మా అందరికీ చాలా అభ్యంతరకరంగా, చాలా ఇబ్బందికరంగా మా గురించి రాయటం మా అందరికీ చాలా బాధాకరం. సానుభూతి తెలపకపోయినా పర్లేదు, కానీ ఇలా మా అందరినీ ఇలా క్షోభ పెట్టడం కానివ్వండి, బాధ పెట్టడం కానీ సమస్య కాదు. అలాగే ఏమున్నా కూడా ప్రజాక్షేత్రంలో పోట్లాడాలి, అంతేగాని ఇలా రాళ్ళు విసరటాలు, ప్రాణాలు తీయటాలు అనేవి చాలా బాధాకరం. మీకు ఏమున్నా చర్చకు రండి, మీరు సిద్ధమైతే చర్చకు కూర్చోండి, అంతే తప్ప ఇలా కుటుంబాలని రోడ్డుకి ఈడ్చే పనులు కార్యక్రమాలు మీరు పెట్టుకోవద్దు. ఒక మనిషి ప్రాణం చాలా విలువైనది. దాన్ని అందరూ అది ఎవరిదైనా సరే, అది వైసీపీ అయినా సరే, టీడీపీ అయినా సరే, మీరు ఇలా చేయడం ఏమాత్రం భావ్యం కాదు. మీరు చూసినట్టయితే మరి ఇక్కడ మా మామయ్య వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, వారు నిన్న నైట్ నుంచి చాలా తీవ్రమైన బాధలో కానివ్వండి, వారు చాలా కంటి నొప్పితో కానివ్వండి, వారికి రాత్రి మొత్తం నిద్ర లేదు. అలాగే పొద్దుటి నుంచి కూడా వారు చాలా బాధపడుతూ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మేము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ కంటి పరీక్షలు జరిపించడం జరిగింది. ఆ పరీక్షలో తెలియదు కనుక వారు ఎటినా కొంచెం స్వెల్లింగ్ అయింది. వారికి ఒక వారం నుంచి 10 రోజుల వరకు పడుతుంది హీల్ అవ్వడానికి. అలాగే ఒక 10-15 రోజులు వారు బయటికి వెళ్ళకుండా ఉండాలని డాక్టర్లు చెప్పారు. మరి అలాగే దీన్ని కూడా మీరు చూసినట్టయితే మేము సోషల్ మీడియా ఓపెన్, ఎందుకంటే మా కుటుంబం ఎవరికైనా మంచి చేసింది, కానీ ఎప్పుడు కూడా ఎవరికి కూడా చెడు చేయాలని ఆలోచన వ్యక్తులం కాదు. మా నాన్నగారి టైం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజలకు మంచి చేసే ఏదైనా కానీ మా నాన్నగారు కానీ, మేము కానీ, మా కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ, ఆ తర్వాత మా అన్నయ్య, మా కూతురు కానీ, అందరూ ఫౌండేషన్ పెట్టడం కానివ్వండి, ఎన్నో సేవా కార్యక్రమం చేసాం తప్ప ఏ ఒక్కరికి ఇబ్బంది కలగాలని చెప్పని ఆలోచించే మనస్తత్వం ఉన్న వ్యక్తులం కాదు. ఇప్పటికే నేను 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను, మంత్రిగా పనిచేశాను. అయినా కానీ ఈరోజు నాకే సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విధంగా జరిగితే, అధికారం లేనప్పుడే ఈ విధంగా జరిగితే, ఎందుకంటే చంద్రబాబు కానీ, ఇక్కడున్న బోండోమాలు కానీ అపోజిషన్ ఉన్నారు. ఇప్పటికీ కూడా అధికారంలో లేనప్పుడే ఇటువంటి దాడులకి, రౌడీజానికి, వాటన్నిటికీ తెరలేపితే, పొరపాటును కనుక ఏదైనా పొరపాటును జరగడం జరిగితే కనుక వాళ్ళ రౌడీజానికి అడ్డు ఆపేది ఉంటుందా? అడ్డు ఆపని ఉంటుందా? ఈ యొక్క కారణం ఏదైతే నా మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగిన దానికి కారణం చంద్రబాబు నాయుడే బోండోమా తొత్తులతో చేయించాడనేది మా అందరికీ ప్రజలు అదే చెప్తున్నారు, మా అందరికి కూడా అనుమానం అదే. ఎందుకంటే మమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక, ఎన్నికల్లో డైరెక్ట్గా ఎదుర్కోలేక, అదేవిధంగా నిన్న